చదవబడిన వాక్య భాగములో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని, ఆ తరువాత నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని కొన్ని విషయాలు చెప్పాడు. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు. అసలు పాములతో మనకేం పను నాకు అర్థం కావట్లా. పాముల పని పాములది, మన పని మనది. పోయే పాముని ఎవరన్నా ఎత్తుకుంటారా? కానీ పాములను ఎత్తిపట్టుకొందురు అన్నాడు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. అసలు మరణకరమైనది ఏం తాగుతాం? అసలు అంత అవసరం ఏముంది మనకి? మనకు తెలియకుండా ఎవరన్నా ఇస్తే అది వేరే సంగతి, కానీ తెలిసి ఎవరన్నా విషం తాగుతారా? మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందేదని చెప్పాను. ఈ మాటలన్నీ చెప్పి ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను, కుడి ప్రక్కన కూర్చున్నాడు అనుంది. దేవుని కుడి పక్కన కూర్చున్నాడు అంటే సర్వాధికారం, దేవుని పక్కన యథాస్థానం. కింద కూర్చోలా, ఇంకొక చోట ఎక్కడో లేడు. ఆయన దేవుని కుడి పార్శ్వమున కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. ఎందుకు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడంటే కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు, దేవునితో సమానుడు. రెండవది, సర్వాధికారి. యేసు ప్రభువే మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనంలో 19వ వచనం నుంచి చూస్తే, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అన్నాడు. అందుకని మొట్టమొదటిది దేవునితో సమానుడు, రెండవది సర్వాధికారి, మూడవది మన పక్షమున విజ్ఞాపన చేసేటువంటి ఉత్తరవాది. ఏమమ్మా స్తోత్రాలు చెప్పండి, ఒకసారి పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఒక్కసారి ఒకరి మొఖాలు ఒకరు చూడండి, మొఖాలు చూసుకోండి కొంచెం ఒక్కసారి. ఓకేనా? ఇక జాగ్రత్తగా వినండి. కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు అనే మాట స్పష్టంగా చెప్పాడు. ఏమిటి అక్కడ హోదా ఏమిటంటే, మొట్టమొదటిది ఏం చెప్పాను? ఆయన దేవుడు. రెండవది ఏం చెప్పాను? సర్వాధికారి. మూడవది ఏం చెప్పాను? ఉత్తరవాది. నాలుగవది ఏం చెప్పాను? విజ్ఞాపనకర్త. మన పక్షమున విజ్ఞాపన చేయటానికి, వ్యాజ్యం ఆడడానికి అక్కడ కూర్చున్నాడు. ఓకేనా? ఐదవది, సింహాసనాసీనుడై ఉన్నాడు గనుక, అబ్బాయి అధికారం ఇక నాదిరా, ఇక అధికారం నా చేతుల్లో ఉంది, సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ఎందుకంటే నేను ఒకప్పుడు తండ్రి వక్షస్థలమందు ఉన్నాను, తండ్రి కుడి పార్శ్వమున తండ్రితో కూడా ఉన్నాను నేను. అయితే నేను మళ్ళొక్కసారి అధికారమును స్వతంత్రించుకోవటానికి అర్హుడనని రుజువు చేసుకున్నాను. సింపుల్గా చెప్పాలంటే, రాజుగారి కొడుకు ఏమవుతాడు? నోరు తెరిచి అందరూ చెప్పండి మర్యాదగా. మీరు నిద్రమొహాలు వేసుకుంటే నాకు చిరాకు పుట్టిద్ది, నేను 3 గంటలు చెబుతా, పగ అట్ట తీర్చుకుంటా నేను. కాబట్టి మీరు మర్యాదగా చెప్పినప్పుడు స్పందించండి, ముగిస్తా. రాజుగారి కొడుకు రాజు అవుతాడు. అది జన్మతా వచ్చిన అధికారం. ఏమయ్యా? రాజుగారి కొడుకు యువరాజు, జన్మతా వచ్చిన అధికారం. మీరు రాజుల గ్రంథం కానీ చూస్తే చిన్న పిల్లలు కూడా తండ్రులు చనిపోయిన తర్వాత రాజులు అయ్యారు. అది రాజుల గ్రంథం చూస్తే మీకు అర్థమైద్ది. చిన్న వయసుల్లోనే వాళ్ళకి పట్టాభిషేకాలు చేశారు. సో జన్మతా వచ్చే అధికారం రాచరికం. దేవుని కుమారుడు గనుక, దేవునిలో ఒక భాగం గనుక ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి.
కానీ రాజుగారి కొడుకుగా జన్మతా వచ్చే అధికారము మరొకసారి రాజుగారి కొడుకు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే రాజుగారు కుమారుణ్ణి తన యొద్ద నుండి వేరే ప్రదేశానికి పంపించి శ్రమానుభవాన్ని నేర్పి, ఆ శ్రమలలో విధేయతను నేర్పి, విద్యలను నేర్పి, అందులో అన్ని క్వాలిఫై అయితే ఆ తరువాత తీసుకొచ్చి సమాజానికి ప్రకటించి అందరి ఎదుట పట్టాభిషిక్తుడిని చేస్తాడు. మా చిరంజీవి సకల విద్యా పారంగతుడయ్యాడు, ఇక ఈ సింహాసనం ఎక్కి అందరినీ పరిపాలించడానికి యోగ్యుడయ్యాడు అని అందరి ఎదుట అతన్ని పట్టాభిషేకం చేస్తారు. ఇది రాచరికపు వ్యవస్థలో జరిగేది. ఒకటి జన్మతా వచ్చే అధికారం, రెండు దాన్ని రుజువు చేసుకోవలసినటువంటి అవసరం కూడా రాజుగారి కొడుకుంది. లేకపోతే నాకు అర్థం కాదు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అనే పదం ఏంటి అసలు? ఇప్పుడు ఇయ్యబట్టం ఏంటి? ఇప్పుడు ఇయ్యబట్టం ఏంటంటే ప్రకటన గ్రంథం కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇందాక మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో స్పష్టంగా చదివారు. ఒకసారి చూడండి అక్కడ ఏముందో. మత్తయి సువార్త 28:19 ఒకసారి చూడండి, తర్వాత ప్రకటన చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఏంది ఇప్పుడు ఇయ్యబడిందా? అంతకుముందు లేదా? ఆ మాటను కొంచెం ప్రశ్నగా పెట్టుకొని ఆలోచించండి. తర్వాత ఇప్పుడు ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదవండి, ఒక్కసారి చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయనేంటి? ఆయన ఇప్పుడు నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటాడు, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను అంటాడు. అంటే అంతకుముందు లేదా? రాజుగారి కొడుగ్గా యువరాజుకు అధికారం ఉన్నప్పటికీ దాన్ని రుజువు చేసుకొని పట్టాభిషిక్తుడు కావాలి. అలాగే దేవుని కుమారుడైన క్రీస్తు కూడా జన్మత తండ్రిలో ఒక భాగం దేవుడై ఉన్నను, మరి ఆయన కూడా సమస్తము మీద ఆధిపత్యము నెరవేర్చడానికి తగిన వాడని రుజువు కావలసి ఉంది. అలాగ రుజువు చేసుకున్నప్పుడే దూతలైనా మానవులైనా దేవుడు సృజించిన కోటాను కోట్ల ప్రపంచాలు ఆమోదిస్తాయి, అంగీకరిస్తాయి. నీకు తెలుసా, దేవదూతలకు డౌట్ వచ్చిందంట. దేవదూతలకు డౌట్ వచ్చింది. అందరిని వదిలిపెట్టి ఆయనకు నమస్కారం చేయమంటాడు. ఏమిటి ఆయన స్పెషల్? అందరిని వదిలిపెట్టి ఆయనకు స్తోత్రము మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించమంటాడు. ఏమిటి ఆయన స్పెషల్ అని వాళ్ళ హృదయాల్లో సందేహం వచ్చింది. అంటే దేవుని కుమారుడైనంత మాత్రాన మనమంతా ఖచ్చితంగా ఆయనకి విధేయత చూపాల్సిందేనా? లేకపోతే తగిన యోగ్యతలు ఏమైనా ఆయనకున్నాయా అనే ధర్మ సందేహం ఎవరికైనా వచ్చిద్దా రాదా? ఎక్కడ దాకా వద్దు, సింపుల్గా మీకు అర్థమైంది. ఇందాక ఒకడు నిలబడ్డాడు ఇక్కడ, నేను రాబోయే ముందు. ఇందాక ఒకడు నిలబడ్డాడు ఇక్కడ, ఎవరో కొడుకు. ఇక మా అబ్బాయి అని చెప్పని ఇక నిలబడి వాడు ఏది చెప్పినా వింటారా మీరు? వానిని మీరు ఆమోదించాలంటే ముందు వాడు కూడా తన్ను తాను రుజువు చేసుకోవాలి. వానికి వాక్యాధ్యయనం ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి, ప్రార్థనా అనుభవం ఉండాలి, మోకాళ్ళ అనుభవం ఉండాలి, మందను లీడ్ చేయగలిగిన నాయకత్వపు లక్షణాలు ఉండాలి, సమస్తాన్ని గ్రహించగలిగి సమస్తాన్ని కూడా నెరవేర్చ సమర్థుడై ఉండాలి. నా కొడుకుగా ఫస్ట్ మీ దృష్టి వాడి మీద ఉంటుంది, నాకు తెలుసు ఆ సంగతి. శాలేమన్న కొడుకు అని ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ అంత మాత్రాన పూర్తిగా ఆ నాయకత్వం కిందకి మిమ్మల్ని మీరు అప్పగించుకోరు. అప్పగించుకోవాలి అంటే వాడు రుజువు చేసుకోవాలి.
లేకపోతే కూర్చున్న మీరేమంటారో తెలుసా, వాడు సరైన రీతిలో మిమ్మల్ని నడిపించకపోతే ఏదో ఇక అన్న కొడుకని ఏదో మనం కూర్చోవటమే కానీ మైండ్ తింటున్నాడు ఏందో, ఇక అన్న కొడుకని ఇక మనం ఏదో ఆమోదించడం తప్ప అబ్బాయికి నడిపించడం రాట్లా. 1 వారం 2 వారాలు 3 వారాలు 4 వారాలు, ఇక 5వ వారం నుంచి సనుగుడు స్టార్ట్ అయింది నీకు. ఎందుకు? వాడి దగ్గర ఆ క్వాలిటీ లేకపోతే, ఆ కొలతలో లేకపోతే. అందుకని వాడు ఏం చేయాల్సి వచ్చింది ఇప్పుడు? జన్మతా నా కుమారుడిగా ఒక గుర్తింపు పొందిన, కష్టపడి వాడు కూడా నా వలె భక్తి సాధన చేసి దేవునితో కలుసుకొని, వాడు దేవునికి అనుసంధానమై దేవుని శక్తి పొందుకొని, వాక్కు పొందుకొని, అభిషేకం పొందుకొని, ఆత్మను పొందుకొని వాడు లైన్లోకి వస్తే అప్పుడు కొడుకుగా గౌరవించడమే కాదు, ఒక అభిషిక్త సేవకుడిగా కూడా మీరు రెస్పెక్ట్ ఇచ్చి టోటల్గా లోబడతారు. ఇక సణుగుడు గొణుగుడు ఉండదు. ఏమంటారు? పాయింటేనా? యాజ్ ఇట్ ఈజ్గా క్రీస్తు కూడా అదే వర్తిస్తుంది. అండ్ ఆయన రక్తము చేత విమోచింపబడి దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలవబడిన మనకు కూడా అదే వర్తిస్తుంది. యేసు ప్రభు కూడా తన్ను తాను రుజువు చేసుకోవాలి. లేకపోతే మనమే ప్రశ్నిస్తాం ఏమిటా ఆయన అర్హత అని, దూతలు ప్రశ్నిస్తారు ఏమిటి ఆయన యోగ్యత అని. అలా వచ్చింది వాళ్ళకి డౌటు. దేవుడు దాన్ని రుజువు చేశాడు. నా కుమారుడు ఎంత గొప్పవాడో, ఎంతటి విధేయుడో, నా కుమారుడు ఎంత తగ్గించుకుంటాడో, నా కుమారుడు ఎందుకు స్తోత్రార్హుడో, నా కుమారుడు ఎందుకు నమస్కార పాత్రుడో, ఎందుకు ఆరాధనీయుడో, ఎందుకు శక్తియు మహిమయు ఘనతయు స్తోత్రము పొందనర్హుడో నా కుమారుడే రుజువు చేసుకుంటాడు చూడండి అని తండ్రి కుమారుణ్ణి భూమి మీదకి పంపి మహిమను వదిలిపెట్టి మట్టి లోకంలోకి వచ్చి మట్టి మనిషిగా పుట్టి, స్తోత్రం చెప్పండి మా, గట్టిగా చెప్పండి. తండ్రి చిత్తము నెరవేర్చడానికి పడవలసిన పాటలలో అత్యంత దారుణమైన వేదన శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకొనెను గనుక అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం హెచ్చింపబడింది. ఇలా రుజువు చేసుకున్న తర్వాత, వధింపబడిన గొర్రెపిల్లగా క్రీస్తు గుర్తింపబడిన తర్వాత, తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి ఎంతటి అవమానకరమైన అనుభవాలకైనా కుమారుడు వెళ్ళగల సమర్థుడని దూతలు గ్రహించిన తరువాత ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో అందరూ కలిసి అంటున్నారు చూడండి గొర్రెపిల్లను గూర్చి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము చూద్దాం చూడండి. 11వ వచనం నుంచి చదువునానా. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వారు ఎవరు? వాళ్ళు దేవదూతల స్వరం వినబడిందంట. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిందంట. వారి లెక్క కోట్ల కొలదిగా ఉందంట. ఈ కోట్ల కొలదిగా ఉన్న దూతలందరూ కలిసి అంటున్నారట, వధింపబడి ఉన్న గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. ఇప్పుడు చెప్పటం ఏమిటి? అంతకుముందు అర్హుడు కాదా అంటే రుజువు చేసుకోక ముందు వాళ్ళకి డౌట్ ఉండే. క్రీస్తు భూమి మీదకి వచ్చి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు దూతలందరూ కలిసి అంటున్నారు, ఇదిగో ఒకప్పుడు డౌట్ ఉండే, ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చేసింది, మాకు స్పష్టత వచ్చింది. వధింపబడిన గొర్రెపిల్ల స్తోత్రము మహిమ ఘనత ప్రభావము బలమును శక్తియు అధికారము కూడా పొందనర్హుడు. ఆ అర్హతను రుజువు చేసుకోవాల్సి ఉంది. రుజువు చేసుకున్నాడు. ఓకే, అంతకుముందు ఆయన అధికారే, తండ్రిలో ఒక భాగం కాబట్టి
కానీ భూమి మీదకి వచ్చి మరొక్కసారి అధికారాన్ని ప్రూవ్ చేసుకొని రెండవసారి కూడా తానే సర్వాధికారిగా రుజువు చేయబడ్డాడు. ఇప్పుడు పాడొచ్చా మనం? సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ. ఇప్పుడు సింహాసనం ఎక్కి కూర్చొని అంటున్నాడు, అబ్బాయి ప్రభుత్వం అందరా అంటున్నాడు. ఇప్పుడు ఈజీగా అర్థమైంది మీకు. ఏమంటున్నాడు తెలుసా? ఏయ్ ప్రభుత్వం మందిక ఇంకా కానీ అంటున్నాడు. ఇది భూమి మీద ప్రభుత్వాలు కాదు, ఈ భూప్రపంచం సంబంధించి ప్రభుత్వం కాదు, యావత్తు విశ్వమంతటి మీద ప్రభుత్వం అన్నది. ఎలా మనదైందంటే, ఇదిగో నేను జయించి ఉన్నాను, సింహాసనం ఎక్కి ఉన్నాను, తండ్రి పక్కన కూర్చొనున్నా, ఇక మీ పక్షంగా మాట్లాడడానికి ఎనీ టైం నేను లైన్లో ఉన్నా. సర్వాధికారిగా ఉన్నా, విజ్ఞాపనకర్తగా ఉన్నా, ఉత్తరవాదిగా ఉన్నా, దేవుడనై ఉన్నా, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నా, అండ్ సర్వాధికారినై ఉన్నా. గనుక నా పిల్లలారా, సర్వాధికారిని నేను, నా అధికారం మీకు ఇస్తున్నా. మీరు కానీ విశ్వాసమును బట్టి దీన్ని స్వతంత్రించుకోగలిగితే, మీరు కానీ నన్ను ఆశ్రయించి విశ్వాసమును బట్టి దీన్ని స్వతంత్రించుకోగలిగితే, అదిగో చెప్పినవన్నీ జరుగుతాయరా, జరిగించడానికి నేను అక్కడ కూర్చున్నానని చెప్పి ముందేమో ఆ వచనాలు చెప్పి తర్వాత ఈ వచనం రాయించాడు దేవుడు. ముందే వచనాలు చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడినవేవనగా నా నామమున దయ్యాలను ఎళ్ళగొట్టాలంటే ఏం కావాలి? అధికారం కావాలి. మరి అధికారం మనకుందా లేదా అంటే ఉంది. పైన సుప్రీం ఎవరు? మన ప్రభు, ప్రియుడు, రాజు, రక్షకుడు, సుప్రీం ఆయనే. ఆయనను బట్టి మనకు కూడా అధికారం ఇవ్వబడింది. అది లూకాసు వార్త 10వ అధ్యాయములో యేసయ్య చెప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయములో 17వ వచనం అనుకుంటాను. 17 సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో 18వ వచనం, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నానన్నాడు. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదన్నాడు. ఒక్కసారి ఇదే వచనం అట్లనే ఉంచున్నానా? ఒక్కసారి ఆ లైన్ మళ్ళీ చదవండి. 19వ వచనం ఇదే లైన్ అక్కడ మార్కు సువార్త 16లో కనపడుతుంది. 17లో పాముల ప్రస్తావన అక్కడ వచ్చింది. పాములను ఎత్తి పట్టుకుంటారని. ఎత్తి పట్టుకుంటారంటే ఏంటి అర్థం? ఇక్కడేమో తొక్కుతారన్నాడు, అక్కడేమో ఎత్తి పట్టుకుంటారన్నాడు. పాములను ఎత్తి పట్టుకొని ఏం చేస్తాం? ఎగురుతామా? పాములను ఎత్తి పట్టుకొని గిరా 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 తిప్పి నేలకేసి కొడితే ఇంకా సౌండ్ ఉండదు. దేవునికి స్తోత్రం. పాములు చంపే వాళ్ళని చూసారా మీరు? రకరకాలుగా చంపుతారు, కర్రతో కొట్టి చంపుతారు. ఒక్కొక్కళ్ళు అయితే డైరెక్ట్గా పోయి తోక పట్టుకుంటాడు. తోక పట్టుకుని అది లేచి కరిసే ఛాన్స్ ఇవ్వడు దానికి. తోక పట్టుకోవటమే, లేపి గిరా 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 తిప్పి ఒక్కటే బాదు కొడితే ఇక మళ్ళీ సౌండ్ ఉండదు దానికి. ఇక బుస్సు లేదు, తుస్సు లేదు, ఇక బొబ్బోటమే. అట్లా తోక పట్టుకొని కొట్టిన వాళ్ళు ఎవరన్నా చూసారా మీరు? ఎంతమంది? అది వాని చాకచక్యం, వాని నైపుణ్యం. అర్థమైందా? పాములను ఎత్తి పట్టుకుందరు. ఇక్కడేమో పాములను త్రేళ్లను
త్రొక్కుటకు. పాములు తేళ్లతో మనకేం పని అంటే, పాములు అంటే పాములు కాదు, తేళ్ళు అంటే తేళ్ళు కాదు. పాములది ఒక స్థాయి, తేళ్లది ఒక స్థాయి. అలాగే దురాత్మల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. సాధారణమైనవి ఉన్నవి, కొన్ని ప్రత్యేకమైన శక్తులు, అధికారాలు కలిగినవి ఉన్నాయి ఈ దురాత్మల్లో. తెలుసా మీకు? వాళ్ళ లిస్ట్ ఎక్కడిచ్చాడంటే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12లో ఇచ్చాడు. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు అని 3 వర్గాలు చెప్పి 4వ వర్గం ఆకాశ మండలమందున్న దురాత్మలు. ఇప్పుడు తేళ్లలో కొంచెమే విషం ఉంటుంది, అది ప్రాణాంతకం కాకపోవచ్చు, కానీ పాములు ప్రాణాంతకం. పాములేమో ప్రాణాంతకం, తేళ్ళేమో బాధాకరం. సో ప్రాణాలను తీసి నరకానికి 4 ఈడ్చికెళ్ళేటువంటి దయ్యాలు ఉన్నాయి. అలాగే మనల్ని క్షోభపెట్టి, బాధపెట్టి, వేధించి, పీడించి, మనశ్శాంతి లేకుండా బ్రతుకు ఒక నరకంగా, దుర్భరంగా, వ్యసనభరితంగా మార్చే దయ్యాలు ఉన్నాయి. వీటిని రెండింటిని పచ్చడయ్యేటట్టు తొక్కటానికి మీకు అధికారం ఇస్తున్నా బేటా అంటున్నాడు దేవుడు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదన్నాడు ఇక్కడ. ఆ వచనం చూపించు నాయన ఒకసారి మళ్ళీ. పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రుబలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము మీకెంత మాత్రము హాని చేయొద్దు అనే మాట మళ్ళీ అక్కడ కూడా ఉంది చూడు. మరణకరమైనది ఏది త్రాగినను మీకెంత మాత్రమును హాని కలగదన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వాడు విష పదార్థం తీసుకొచ్చి నీకు ఎక్కటానికి ప్రయత్నం చేసినా వాడు నిన్ను గెలవలేడు, నిన్నేం చేయలేడు. ఎందుకంటే సింహాసనం మీద కూర్చుంది నేను, మీ ప్రభువుని. నేను క్రింద లేను, సింహాసనం మీద ఉన్నాను. అండ్ దేవుని కుడి పార్శ్వాన ఉన్నాను, దేవునితో ఈక్వల్గా ఉన్నాను. కాబట్టి పెత్తనం అందమ్మా, ప్రభుత్వం అందే. ఇప్పుడు మీరు చూడండి, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ వాడే డైలాగ్ ఏదే, గవర్నమెంట్ మంది ఎవడాడో అంటాడు. గవర్నమెంట్ మంది అయితే ఎవడాడో అంటాడు కదా. ఇప్పుడు మనకి రెగ్యులర్గా డైలాగ్ ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. భూమి మీద మనుషులు తమ ప్రభుత్వాలను బట్టి అతిశయపడవచ్చు, అయితే మనం ఇంకా ప్రభువును బట్టి డబల్ అతిశయపడవచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏమో కానీ, అదిగో ఆ ప్రభుత్వము యుగయుగాల ప్రభుత్వము, అది నిత్య ప్రభుత్వం. అక్కడ కూర్చున్నాడు, విశ్వసింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నాడు. ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడనని ఫస్ట్ దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. తర్వాత భాషలు వరం గురించి మాట్లాడాడు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. స్తోత్రం. క్రొత్త భాషలు అంటే భాషల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. మనుషుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో చదివితే ఆ మాట ఉంటుంది. జస్ట్ రిఫరెన్స్ రాసుకొని నాకు వెళ్ళి చూడండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. అక్కడ విడగొట్టాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం భక్తులు పొందుకున్నప్పుడు, అపోస్తలులు పొందుకున్నప్పుడు వాళ్ళు మనుషుల భాషలు మాట్లాడారు. మాదీయులు, క్రేతీయులు, ఎలామీలు, మెసొపొతేమియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఏమండి రకరకాల ప్రాంతాల భాషలు, దేశాల భాషలు వాళ్ళు మాట్లాడేశారు. స్థానికులు, వాళ్ళు దేశాలు తిరిగిన వాళ్ళు కాదు, రాష్ట్రాలు తిరిగిన వాళ్ళు కాదు, వాళ్ళు యెరూషలేం వాస్తవ్యులు. కానీ వాళ్ళు చుట్టుపక్కల దాదాపు 15 ప్రదేశముల భాషలు మాట్లాడారు ఇంచుమించు. చూసే వాళ్ళకి మైండ్ పోయింది, వాట్ ఈస్ దిస్ అని. సరే, అవి మనుషుల భాషలు పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళు మాట్లాడినాయి. తరువాత కృపావరములు 9 ఒక వరము భాషలు మాట్లాడుట. ఈ భాషలు ఏం భాషలు అంటే దేవదూతల భాషలు.
ఈ భాషలు మానవ భాషలు కాదు కనుక మనుషులకు అర్థం కావు. మానవ భాషలు కావు కనుక మనుషులకు అర్థం కావు. కాబట్టే భాషలు కలిగి ఉన్నోడు అర్థం చెప్పే శక్తి కోసం కూడా ప్రార్థన చేయమన్నాడు. భాషలు అర్థం కావు కాబట్టి అర్థం చెప్పే వరం కూడా ఒకటి ఇచ్చాడు 9 కృపావరముల్లో. భాషలు మాట్లాడుట, అర్థము చెప్పే శక్తి కూడా. స్తోత్రం. అందుకే కొంతమంది ఇప్పుడు భాషలు అర్థం కావట్లేదు, పెంతెకోస్తు పండుగ నాడు భాషలు అర్థమైన ఇప్పుడు భాషలను మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు అంటే అర్థం కావు కాబట్టే భాషలు అర్థం చెప్పే వరం కూడా ఒకటి ఏర్పాటు చేశాడు. భాషలు ఈజీగా అర్థమయ్యే పని అయితే వరం ఎందుకు ఇంకా అర్థం చేసుకోవడానికి? కాబట్టి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే అక్కడ చెప్పాడు అర్థం కావని. సహోదర ప్రేమ నిలవరముగా నీయుండి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని. అదిగా అబ్బాయి, భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు కనుక మనుషుడెవడు గ్రహించడన్నాడు. వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. అది ఓకేనా? ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో కొన్ని కృపా వరములను గురించి మాట్లాడాడు. అది పాయింట్. నేను మీకు లైసెన్స్ ఇచ్చా. చాలాసార్లు నా ప్రసంగంలో మీరు సహా చేతులుంచి ప్రార్థించవచ్చు, దేవుడు కార్యాలు చేస్తాడు, మీ బాధ్యత అది అని నేను ప్రసంగం చేసినట్టు మీలో ఎంతమందికి గుర్తుందో చేతులు ఎత్తండి. అది చేసినప్పుడు మీకు చాలాసార్లు డౌట్ కూడా వచ్చింది, అన్నేది ఇట్ట చెబుతాడేంది, మనం చేతులుంచి ప్రార్థన చేయమంటాడింది, ఆ దైవజనురాళ్ళు కదా, మనల్ని చేయమంటాడేంది అని మీకు డౌట్ కూడా కొట్టింది. అయినా సరే మళ్ళా నేను ఆ ప్రసంగాలు చేశా. ఎందుకు చేశాను చెప్తా. ఈరోజు మీకు స్పష్టంగా చెప్పి ముగింపులోకి తీసుకెళ్తా. ఇప్పుడు నేను ప్రసంగం చేశా, నాకు తెలుసు. ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని ప్రసంగం విన్నారు కదా. నేను చేతులు మీ మీద ఉంచడం కాదు, మీరే ప్రజల మీద చేతులు ఉంచే స్థాయికి ఎదగాలి. మీరు కూడా చేతులుంచి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. మీరు సువార్త చెప్పాలి, మీరు సేవ చేయాలి, మీరు ప్రార్థనా గుంపుల్ని లేపాలి, మీరు ఇట్లా చేయాలి అని చెప్పానా? తీర్మానం కూడా చేశారు మీరు చాలాసార్లు ప్రసంగం అయిపోయినాక. ఎందుకంటే ఒకసారి కాదు 7-8 సార్లు చెప్పాను నేను, బాగా గుర్తు నాకు. సరే, ఈ 7-8 సార్లు కూడా ప్రసంగంలో ఏం చెప్పాను, మీరే చేతుల నుంచి ప్రార్థన చేసే స్థాయికి ఎదగాలి అని చెప్పా ప్రసంగం. కూటమి అయిపోయినాక చూస్తే వెనక మొత్తం మళ్ళా క్యూలో నిలబడ్డారు. నువ్వు నాకెళ్ళి చూడకపోతే ఆ పక్కన అమ్మాయికి వెళ్ళి చూడొచ్చుగా కాస్త అప్పుడప్పుడు. నువ్వే కళ్ళ చూడక్కాయ, పక్కన ఆమెను కనిపెట్టు, ఆమె పని చేసినట్టుంది ఇవాళ పొద్దున్నే. స్తోత్రం. కనిపెట్టి వినాలా, మీరు వాక్యం వినాలా. మధ్య మధ్యలో ఒక లుక్ వేస్తుండట్టు, ఏమన్నా కళ్ళు మూస్తే కిచ్చు. అది దేవునికి స్తోత్రం. చురుక్కుమనాలిగా మళ్ళీ కూటమైన దాకా నిద్ర. దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రసంగం ఇన్నిసార్లు విన్నారు, ఇన్నిసార్లు వాక్యం విన్నారు, కూటమి అయిపోయినాక మళ్ళీ క్యూ కట్టారు. ఎందుకని? సరే వదిలేయండి. నేను ఇన్నిసార్లు వాక్యం చెప్పా, మీరు కూడా చేయండి అని. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఎంతమంది చేశారు? అన్నా నేను చేశాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంతమందిలో కొందరే చేతులు ఎత్తారు, దించండి. అన్న నాకు ధైర్యం చాలలేదన్నా, నేనైతే చేయలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సగం కాదు, సరిగా చేతులు ఎత్తండి. రైట్, దాదాపు చాలామంది చేతులు ఎత్తారు. రైట్. ఇప్పుడు నేను చెప్పాను కదా స్పష్టంగా మీరు చేయమని, కానీ మీలో ఎందుకు ధైర్యం రాలేదో తెలుసా?
దానికి సంబంధించిన సాధన మీరు చెయ్యలేదు, అసలు దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. ఆ సాధన ఏంటో చెప్తా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడదని యేసు ప్రభు చెప్పాడు. లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళని కూడా కొంచెం చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కొంతమంది జూమ్లోకి వచ్చి వాళ్ళ ముఖాలు కనపడకుండా మూసేసే వాళ్ళు ఉన్నారు. దయచేసి అట్లాంటి వాళ్ళు అసలు ఎందుకు జూమ్లోకి రావటం, లైవ్లో ఉండండి. ఇంకొకళ్ళు వస్తారు మీ ప్లేస్లో. ఏమండి, ముఖాలు కనపడకుండా ఎందుకండి దాక్కోవటం? రైట్, ఇప్పుడైతే అందరు ముఖాలు కనపడుతున్నాయి. ముఖాలు చూపించొద్దు అనుకుంటే జూమ్లోకి రావద్దు, అసలు లైవ్లో ఉండంతే. లేదా నీ ముఖం నాకు కనపడాలనుకుంటే మర్యాదగా వీడియో ఆన్ చేయి, అప్పుడు నీ ఫేస్ కూడా కనపడేది. ఈ గుంపులో నువ్వు ఒకదాని అవుతావు. అందరితో పాటు నీకెళ్ళి కూడా చూసి చెబుతాను నేను. స్తోత్రం. అందరు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. మీరు కూడా వినండి. ఇక్కడ చెప్పినటువంటి యేసయ్య చెప్పినటువంటి వాగ్దానం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, అదొక అధికారం. క్రొత్త భాషలు మాట్లాడుదురు, భాషల వరం. ఏమండి, మరణకరమైనది ఏది త్రాగినను హాని చేయదు, పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, ఇదొక వరం. అద్భుత కార్యములు చేసే శక్తి. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు, ఇదొక వరం. దాదాపు కొన్ని కృపా వరములు ఇక్కడ మాట్లాడాడు ఆయన. అయితే ఏం చెప్తున్నాడంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలన్నీ కనబడతాయి. నమ్మిన వారి వలన ఇందులో ఏదో ఒకటైనా ఖచ్చితంగా జరిగిద్ది. నువ్వు ఎంత పరిధిలో నమ్ముతావో అంత పరిధిలో ఇవన్నీ నీకు సంప్రాప్తం అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం మంది, అధికారం మంది. ఆ అధికారం కలిగిన నేను మీకు కూడా అధికారం ఇస్తున్నా. శత్రుబలం అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నా. వాడిని ఒక ఆట ఆడుకోండి. ఇప్పుడు దాకా వాడు ఆడాడు ఆట, నేనొచ్చి చేశాను వాడికి వేట. ఏంటి, ఇంక అయిపోయింది వాడి కోట. ఇక స్టార్ట్ అయింది మీ ఆట. దిగండి లైన్లో. కానీ యేసయ్య చెప్పాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అయినా సరే విశ్వాసులు ఎందుకని చాలామంది దేవుడిచ్చిన శక్తులు పొందట్లేదు, దేవుడిచ్చిన ప్రభావాన్ని ఎందుకు పొందట్లేదు, ఎందుకు ధైర్యం చేయట్లేదు, ఎందుకు తెగించి ఆ పనులు చేయటం లేదంటే, ఇప్పుడు చేతులుంచి ప్రార్థన చేయమంటే కొంతమంది ధైర్యం చేశారు, కొంతమంది చేయలే. ఇప్పుడే చెబుతాను నేను, కూటమి అయినాక నిన్ను పిలిచి నిలబెట్టి వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేయమ్మా అంట. నీకు దడ ఆయాసం మొత్తం కమ్ముకుంటే అమ్మ నేనా అని. ఎందుకు ధైర్యం చాలదు నీకు? ఎందుకంటే నీకు తెలుసు అంత శక్తి నాకు లేదు అని నువ్వు నమ్ముతున్నావు, అంత బలం నాకు. ఎందుకంటే నా అంతటా నేను నిలబట్టమే కష్టమైతే నేను ఎదుటి వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళు బాగుపడేంత ఆ ప్రభావం, ఆ శక్తి నాకెక్కడుంది? రోగులను స్వస్థపరచడానికి దేవుని శక్తి కావాలి, ప్రభావం కావాలి. దయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుని శక్తి కావాలి, ప్రభావం కావాలి. ఆ మాట బైబిల్లోనే ఉంది. రోగులను స్వస్థపరచునట్లు ప్రభావం ఆయనకుండెను. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి రోగులను స్వస్థపరిచెను. మరి మీరు కూడా రోగులను స్వస్థపరచాలంటే మీకేం కావాలి? నాకేం కావాలి? పావలా కావాలా? ప్రభావంగా పెద్దగా చెప్పండి. మరి మీరు బాబా అంటుంటే మరి అది ఏంది అర్థం కావట్లేదు నాకు. పావలా కావాలా, ప్రభావం కావాలా? పెద్దగా చెప్పండి. నేనేం చూపించానంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అంటే, నమ్మి బాప్తిస్మం పొందావు, నువ్వు నమ్మిన లెక్కలోకి వచ్చావు కాబట్టి నీ వలన కూడా ఈ కార్యాలు జరుగుతాయి, ఇక్కడ భేదము లేదు అని చెప్పా. అయితే అక్కడ మీకు ఫిలప్ చేయాల్సినటువంటి పాయింట్ ఇంకొకటి ఉంది. అదొక్కటి నేను ఫిలప్ చేయనందున మీలో చాలామందికి ధైర్యం జాల్లా. మీరు బాప్తిసం పొందారా?
పొందామన్నా. అట్లయితే మీకు కూడా శక్తి వస్తుంది, చేయండి అంటే నువ్వు చెప్తే ఆవేశం వస్తుంది, కానీ ప్రార్థన చేయాలంటే దడగమ్ముతుందన్న. ఎందుకో వాళ్ళకు వదిలేదేయాలి, నాకు పడతాయేమని భయం పడుతుంది. ఇప్పుడు పక్షవాతం ఉన్నోడికి నేను ప్రార్థన చేస్తే మళ్ళీ నాకు వచ్చిద్దేమో ఆ పక్షవాతం జబ్బని భయం పడుతుంది అని కొంతమంది లోపలి ఫీలింగ్. తప్పులేదు, దానికి కారణం చెప్తాను. చేయండి అని నేను చెప్పినా మీ వల్ల ఎందుకు కాలేదంటే శక్తి లేక. నమ్ముట వేరు, శక్తి పొందుట వేరు. ఇక్కడ నమ్మకము లేదా విశ్వాసము రెండు విధాలు, దాన్ని విడగొట్టి చెప్పలా నేను, అందువల్ల మీరు అట్లా బ్రేక్ అయ్యారనమాట. విశ్వాసము లేక నమ్ముట అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి, పరలోక రాజ్యము నిమిత్తము దేవుని నమ్ముట. స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యము నిమిత్తము దేవుని నమ్ముట. రెండవది, పరలోక రాజ్య నిర్మాణములో మనము కూడా పాలివారమగునట్లు దేవుని నమ్ముట. పరలోక రాజ్య నిర్మాణ విషయములో మనము కూడా పాలివారం కావాలంటే శక్తివంతులం కావాలి, పని చేయాలి. అప్పుడు నిర్మాణం మన వల్ల కూడా సాధ్యమైద్ది. ఇది జరగాలన్నా కూడా మళ్ళా నమ్ముట లేదా విశ్వాసం అవసరమై ఉన్నది. అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెబుతా. విశ్వాసము రెండు విధములు లేదా నమ్ముట రెండు విధములు. ఒకటి, పరలోక రాజ్యము నిమిత్తము ప్రభువుని నమ్ముట. రెండవది, ఆయన రాజ్య నిర్మాణములో మనము కూడా పాలివారము శక్తివంతులమగునట్లు ఆ ప్రభావము కొరకు దేవుని నమ్ముట. ఇది రెండవ భాగం. మొదటి భాగంలో నమ్మకం ఉంచి అందరూ రక్షింపబడ్డారు. బాప్తీసం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఇక్కడ. రైట్. దేన్ని బట్టి మీరు పరలోకం వెళ్తారు? యేసు నీ ప్రభువని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుని నెడల నీవు రక్షింపబడదు. ఇక్కడ ఈ విశ్వాసము లేదా ఈ నమ్మకం అనేది ప్రభు శిలువ యందు నువ్వు ఉంచిన నమ్మకం, ఆయన మరణ పునరుద్ధానముల విషయమై నువ్వు ఉంచిన నమ్మకం లేదా విశ్వాసం నిన్ను పరలోకానికి వారసుడిగా, వారసురాలిగా, అర్హురాలిగా చేస్తుంది. ఆ విశ్వాసం అంతవరకే. ఇక్కడ కూర్చున్న మీలో బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాక ఎత్తాం కదరా నాయన ఎన్నిసార్లు అనొద్దు. మీ అందరూ చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఖచ్చితంగా పరలోకం పోతారండి. పరలోకం పోతారు, గ్యారంటీ, అనుమానం లేదు అందులో. ఫోటో ఎందుకంటే పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన విశ్వాసం నీలో ఉంది. అది ఎవరి మీద ఉంచావు? ప్రభు మీద ఉంచావు. ఆ విశ్వాసం ఆల్రెడీ నీలో ఉంది. నువ్వు పరలోక రాజ్యానికి వారసుడివి, వారసురాలివి, కన్ఫామ్, డౌట్ లేదు. అయితే ఆ విశ్వాసము భూమి మీద దేవుని కార్యాలు నెరవేర్చడానికి సరిపోదు. ఇది అర్థం చేసుకోవాలి. భూమి మీద నీవు దేవుని రాజ్య నిర్మాణములో దేవుని జత పని వాడవు, జత పని దానవు కావాలంటే ఆ విశ్వాసము ఆ పరిమితిలో సరిపోదు, ఆ పర్సంటేజ్ సరిపోదు. అర్థమైందా? పర్సంటేజ్ పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, సింగిల్ ఫేస్ విద్యుత్తో బల్బులు వెలిగించవచ్చు, ఫ్యాన్లు తిప్పొచ్చు, కానీ చర్చి మొత్తాన్ని రన్ చేయలేం. చర్చి మొత్తంలో ఉన్న ఫ్యాన్లు, బల్బులు, సౌండ్ సిస్టమ్ మొత్తం రన్నింగ్లోకి రావాలంటే సింగిల్ ఫేస్ సరిపోదు, 3 ఫేస్ కావాలి. ఎంతమందికి తెలుసు? అది పవరు, ఇది పవరు, రెండు కరెంటే, రెండు విద్యుత్తే. అవునా కాదా? ఇంత పెద్ద మందిర ప్రాంగణం మొత్తం, ఇందులో ఉన్న సౌండ్ సిస్టమ్, ఈ ఏనుగు ఫ్యాన్లు, ఇవన్నీ తిరగాలంటే సింగిల్ ఫేస్ విద్యుత్ శక్తి సరిపోతుందా? చాలదు. దీనికి అదనపు శక్తి కావాలి. అందుకే 3 ఫేస్ తీసుకోవాలి. అప్పుడు సరిపోద్ది.
అవునా? అలాగే మనం నిత్య జీవానికి చేరడానికి విశ్వాస పర్సంటేజ్, క్రీస్తుని విశ్వసిస్తే చాలు, ఆయన నా ప్రభు నా రక్షకుడు, ఆయన యందు విశ్వసించుట ద్వారా నేను పరలోకం పోగలుగుతానని జస్ట్ విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు ఫిట్, వెళ్ళిపోతావు. అయితే ఇది పరలోకానికే సరిపోతుంది. కానీ పరలోకానికి చేరితే సరిపోయిద్దా? నువ్వు పరలోకంలో బహుమానం పొందొద్దా? కిరీటం పొందొద్దా? సింహాసనం పొందొద్దా? పాయకాన్లు కడుక్కుంటావా, సింహాసనం ఎక్కుతావా? అన్న పరలోకంలో పాయకాన్లు ఎందుకుంటాయి? సరే, లేకపోతే ప్లాట్ఫామ్స్ అన్న ఉంటాయిగా, నీ కోసం చేపిస్తాడు అవసరం అయితే. పరలోకంలో ప్లాట్ఫామ్స్ ఊడ్చుకుంటావా, లేకపోతే సింహాసనం ఎక్కుతావా? సింహాసనం ఎక్కాలి. కోరిక ఎంతమందికి ఉందో సింహాసనం ఎక్కాలని. యేసయ్యకి కూడా ఉంది, నీకు కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించి నేను రాణిని చేయాలని, రాజును చేయాలని ఉంది. మరి అవన్నీ పొందుకోవాలంటే భూమి మీద నువ్వు దేవుని జత పని వాడవు, జత పని కత్తెవు కావాలి. పౌలు చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును గృహమునై ఉన్నారన్నాడు. మేము దేవునితో కూడా జత పని వారము అంటే అర్థం ఏంటి? దేవుడు మేము కలిసి ఓ పని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే ఆయన రాజ్యాన్ని నిర్మాణం చేస్తున్నాం. ఆయన రాజ్య నిర్మాణంలో మేము కూడా పాత్ర పోషిస్తున్నాం. ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు, మేము చేసేది మేము చేస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మని రక్షిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సత్యం కొరకు తర్కిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సత్యమునకు భిన్నమైన దుర్బోధనలు ఎదిరించి ప్రతి చండాలపు బోధను చెరబట్టి దాన్ని చీల్చి చెండాడి యుద్ధం చేస్తున్నారు. వీళ్ళు దేవుని జత పనివారు. ఎక్కడుంది శామ్యూయల్ ఆ వచనం? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అది చదువు. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఇదిగో నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారురాలివి, హక్కుదారుడి అయితే సరిపోతుందా? లేకపోతే దేవుని జత పని వాడవు, జత పని దానవు కావాలని కోరికుందా? ఇప్పుడు నువ్వు తేల్చుకో. ఇప్పుడే చెప్పు నాకు, అన్న ఆ జత పని వాడు, జత పని కత్తి అని నాకు వద్దు. పరలోకం పోతే చాలు. అవసరమైతే బట్టలు తుక్కుంటాను, అక్కడ ప్లాట్ఫామ్లు ఊడ్చుకుంటాను. నేను చెప్పేది జోక్ కాదు. పరలోకములో అందరూ ఒకే అంతస్తులో ఉండరని మీకు గతంలో చూపించే వాక్యం. పరలోకములో స్థాయి భేదాలు ఉన్నాయి. ఎందుకుండవు మరి? ఆదివారం కూడా సరిగా చర్చికి రాకుండా గాలికి తిరిగేవాడను, క్రీస్తు కోసం హతసాక్షి అయినోడు ఇద్దరు ఒకటేనాయింది. బాప్తీసం అయితే పొందాడు కానీ ఆదివారం కూడా చర్చికి రాని రకం ఒకడు ఉంటాడు. ప్రభువులోనే ఉన్నాడు కానీ అంత భక్తిపరుడు కాదు. ఎందుకైనా మంచిదని బాప్తీసం పొంది టికెట్ అయితే కొనుక్కున్నాడు. క్రీస్తు కోసం ఏమీ చేయలేదు, సాటి ఆత్మ కోసం ఏమీ చేయలేదు. తన మట్టుకు తాను రక్షింపబడి ఒడ్డెక్కి కూర్చున్నాడు. ఒకడేమో క్రీస్తు కోసం తన సమస్తాన్ని త్యాగం చేశాడు, ప్రాణం కూడా పెట్టాడు. మరి ఇద్దరికి ఒకే క్యాడర్ ఇస్తాడా? అక్కోయ్ చెప్పు, ఇద్దరికి ఒకే స్థాయి ఉంటుందా? ప్రతి వానికి చుట్టకు నా యొద్ద జీతము, వాని క్రియలకు వానికి జీతం ఇవ్వడానికి ఇదిగో వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఇద్దరు పనోళ్ళని పిలిచానండి. ఒకడేమో ఒక పూట చేసిపోయాడు, ఎంత కూలిస్తా? ఒకవేళ 700 కూలైతే 350 ఇస్తా. రోజంతా చేసినోడికి 700 ఇస్తా. డే అండ్ నైట్ చేసినోడికి 1400 ఇస్తా. మీరిచ్చిన అంతేగా. ఒక పూట చేసినోడికను డే అండ్ నైట్ చేసినోడు ఒకటే కూలి ఉంటుందా? అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని. అన్యాయము చేయువాడు అన్యాయము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనిమ్ము,
క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. దేవునికి మహిమ. నేను అందుకే పరలోకంలో స్థాయిలు ఉన్నాయి. అందరికీ ఒకటే జీవితం ఉండదు, అందరి ప్రయాస ఒక రకం కాదు. ఈరోజు నేను చెప్తుంటే పళ్ళికిలిచ్చి ఏం ఉండాలి అట్టే ఉండాలే, అందరికీ ఒకే విధంగా ఉంటుంది. నువ్వు మెలికలు తిరిగి రేపు ఆడికి పోయినాక ఆ వెండి బేషనో బంగారు బేషనో తీసుకొని తిరగాల్సి వచ్చింది. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో ఒకడు చేసిన పని పునాది మీద నిలిచి ఉండని ఎడల, అగ్ని పరీక్షలో కాలిపోయిన ఎడల తన మట్టుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అన్నాడు. అక్కడే 15వ వచనం చూస్తే అగ్నిలో నుండి తప్పించుకోవటం అంటే తెలుసా? ఇల్లు గాలిపోయిన వాళ్ళ వ్యవహారం. ఇల్లు గాలిపోయిన వాడికి ఏం మిగులుతాయి? బట్టలు ఉండవు, కప్పుకోవటానికి వస్త్రాలు ఉండవు, మంచాలు ఉండవు, ధాన్యం ఉండదు, డబ్బులు ఉండవు, మొత్తం బూడిదైపోయింది. సింగిల్ పర్సన్గా ఉండాల్సి వచ్చింది. ఇట్లా పరలోకంలో కూడా కొంతమంది ఏం లేదండి, ఈ పరిచర్యలు, ఈ సువార్త ప్రకటనలు, ఈ ప్రార్థనా గుంపులు, ఈ దేవుని సేవ, ఈ చేతులుంచి ప్రార్థన చేయటాలు, ఇదంతా ఎందుకు నాకు? ఆదివారం పూట చర్చికి పోవాలి, జేబులో ఉన్న చిల్లర ఏదో వేయాలి, వేయకపోతే మళ్ళీ మనకి ఈడు కాబట్టి. చర్చికి పోవాలి, 4 మొక్కలు వినాలి, కూటం అయిపోయినాక అంత తినాలి, జంప్ అవ్వాలి, అంతవరకే. అనేవాళ్ళకి ఏ జీతం ఉండదు. కాదు, నేను దేవుని పని చేయాలి, దేవుని కొరకు ఫలించాలి, దేవుని జత పని వాడను, జత పని కత్తెను కావాలి అనే ఆశ నీకుంటే, రేపటి రోజున నువ్వు అక్కడికి పోయినప్పుడు, నా కుమారి కష్టపడ్డావు, నా కోసం కష్టపడ్డావు, ఒక పక్క నీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చుకుంటా, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటా, నా కుమారుడా, నా కుమారి, నా సేవ చేశారు, మీరు నాతో కలిసి నా రాజ్య నిర్మాణంలో జత పని వారయ్యారు, రండి అని బహుమానం ఇస్తాడని నేను కాదు, పౌలే చెప్పాడు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9లోనేమో నేను దేవుని జత పని వాడను అని చెప్పాడా? మేము దేవుని జత పని వారమై ఉన్నాం అన్నాడా? 2 తిమోతి 4:7లో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఎంతమంది అయితే ఆయన ప్రత్యక్షతను అపేక్షించి ఆయన కోసం కష్టపడ్డారో, ఆయన చిత్తమును నెరవేర్చడానికి త్యాగం చేశారో, ప్రయాసపడ్డారో, దేవునితో జత పనివారయ్యారో, వాళ్ళందరికీ కూడా నా తండ్రి ఇస్తాడు నీతి కిరీటం. దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. విశ్వాసము కాచినావు,
మాట్లాడుకుందాం మరోసారి, ఈసారి ఎప్పుడన్నా. పాయింట్కి వద్దాం. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఇప్పుడు మనం ఏం కావాలి? పనికి మాలోళ్ళం కావాలా? దేవుని జత పని వారం కావాలా? పౌలు ఏమయ్యాడు? చివరికి ఏం చెప్పాడు? నాకు కిరీటం. అది మన లోకంలో అంటారే బతికితే రాజాలాగానే బతకాలరా అని. ఈడ రాజాలాగా బతకపోయినా అక్కడ మాత్రం రాజాలాగే బతకాలి. అక్కడ రాజాలాగా బతకాలంటే ఇక్కడ కష్టపడాలి. ఎందుకోసం కష్టపడాలి? ఇక్కడ 4 రాళ్ళు సంపాదించి 4 రాళ్ళు పేర్చి బిల్డింగ్ కట్టడానికి కాదు. ఇక్కడ అవసరమైతే 4 రాళ్ళు వెచ్చించి, ప్రయాసపడి, ప్రార్థించి, ప్రకటించి, బోధించి అక్కడ 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 సాధించాలి, అక్కడ సంపాదించాలి. ఇక్కడ ఉన్న అవసరమైతే కోల్పోయినా సరే అక్కడ అక్కడ సాధించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. 2 విధములు చెప్పాను నేను మీకు. ఒకటి, రక్షణ పొందుటకు కావలసిన విశ్వాసం. రెండవది, దేవుని జత పని వారమై మనం దేవునితో కూడా పని చేయడానికి కావలసిన విశ్వాసము. ఆ విశ్వాసమేమో పరలోకం పోవటానికి శక్తినిచ్చిద్ది. ఈ విశ్వాసమేమో ప్రభు పని చేయటానికి మనకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మ్యాటర్ క్లారిటీగా ఉందిగా? కన్ఫ్యూజన్ లేదుగా? స్తోత్రం. మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, జనాల మీద చేతుల నుంచి బోధ చేయండి అంటే ఎందుకు చేయలేకపోతున్నారంటే శక్తి లేక. చాలామందిని పుషప్ చేసినా ప్రోత్సహించినా ఎందుకు వెళ్ళట్లేదంటే శక్తి లేక. ఎందుకు శక్తి లేకపోతే ఏమొచ్చింది? భయం వచ్చింది, ధైర్యం చాలదు. మరి ఇప్పుడు శక్తి రావాలంటే ఏం చేయాలి? అందుకే ఆయన పాడాడు, శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ శిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ శిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జటిసి ఎంతకాలము మూలనుందువు, ఎండవానాలనియు జటిసి ఎంతకాలము మూలనుందువు, కండలను ప్రేమింతువేమన్నా. ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా, కండలను ప్రేమింతువేమన్నా. ఈ మంటి కండలు ఎంత పెంచిన దేవునికి స్తోత్రం. శక్తిహీనుడవు, శక్తిహీనురాలివి, పరలోకం చేరడానికి విశ్వాసమును బట్టి అర్హురాలివి, అర్హుడవే గాని ప్రభువు పని చేయడానికి నీ విశ్వాసం యొక్క పరిమితి లేదా పరిధి దాటాలి. నీవు అదనపు శక్తి పొందినట్లు విశ్వాసం పర్సంటేజ్ పెరగాలి. జస్ట్ పరలోకం పోవటానికి ఏదో 25% విశ్వాసం నాలో ఉంది సార్, అంతవరకు సరిపోయిద్దండి అంటే అంతవరకే. లేదు, ప్రభు పని కూడా నేను చేయాలి, రేపు బహుమానం పొందాలి, కిరీటం పొందాలి, ప్రభు మెచ్చుకోలు పొందాలి అని నీకుంటే నీకు ఇప్పుడు అదనపు శక్తి, అదనపు విశ్వాసం కావాలి. ఆ అదనపు విశ్వాసము నీకు అదనపు శక్తిని తెస్తుంది. అదనపు శక్తి నీకుంటే నువ్వు దేవుని రాజ్య నిర్మాణములో వాడబడతావు. ఈ అదనపు శక్తి నీకు కలగాలి అంటే ఏం చెప్పాను? అదనపు విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలన్నాను. విశ్వాసాన్ని ఎందుకు కలిగి ఉండాలన్నానంటే విశ్వాసంలో కూడా స్థాయిలు ఉన్నాయి. కొంతమంది విశ్వాసం రాళ్లను కూడా కదిలించదు, కానీ కొంతమంది విశ్వాసం అట కొండలను కూడా పెకలించగలదట. మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెబుతా. కొంతమంది విశ్వాసం బఠానీ గింజల్ని కూడా కదిలించదు, కానీ కొంతమంది విశ్వాసము రాళ్లను కదిలిస్తుంది,
అలాగే కొండలను కదిలిస్తుంది. కొండలను కదిలించే విశ్వాసాన్ని ఏమన్నాడంటే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అదే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చదివితే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను ఆయనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అనే మాట ఇప్పుడన్నా ధ్యానించారా? విశ్వాసం అంటే అందరిలో ఉండే విశ్వాసం ఒకే స్థాయిలో ఒకే పరిధిలో ఉండదు. ఇప్పుడు నేను ఎన్ని ప్రసంగాలన్నా చేయని, అక్కడ కూర్చున్నారు దైవజనులు అక్కడ కూర్చున్నారు, ఎన్ని ప్రసంగాలన్నా చేయని, విశ్వాసపు పరిధి మారనంత వరకు వారి స్థితి పరిచర్య మారదు. విశ్వాసము విషయములో విస్తరణ జరగక మునుపు వారి పరిచర్యలో మార్పులు జరగవు. పరిచర్యలో మార్పులు జరగాలి, పరిచర్యలో విస్తరణ జరగాలి అంటే విశ్వాసము పరిధి మించాలి. మరి ఇప్పుడు విశ్వాసం ఎలా గ్రోత్ అయింది? విశ్వాసం తన పరిధిని ఎలా దాటిపోతుంది? గొప్ప కార్యాలు సాధించడానికి అవసరమైన పరిపూర్ణ విశ్వాసం మనకు ఎలా దొరుకుతుంది అంటే, అది దాన్ని స్వతంత్రించుకోవటానికే దేవుడు 2 చోట్ల ఒక సలహా ఇచ్చాడు. 2 చోట్ల కదా, అనేక చోట్ల ఇచ్చాడు. మెట్టుకు 2 చోట్ల చూపిస్తా. శక్తివంతమైన విశ్వాసము గలవారై, విశ్వాసమును బట్టి శక్తివంతులై, పరిశుద్ధాత్మ ప్రభావంతో నిండిన వారై, దేవుని రాజ్య నిర్మాణములో పాలివారగునట్లుగా మీరు తయారు కావాలి అంటే మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దన్నాడు. ఆయనే మార్కు సువార్త 16:17లో 16:17 ఆయన నోటితో ఆయన ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడదు అన్నాడా? ఆయనే అన్నాడా? ఎవరితో అన్నాడు? శిష్యులతో అన్నాడు. ఏమని అన్నాడు మీరు చెప్పండి? ఏమన్నాడు? నా ముఖం అన్నాడు. పోనీ మీ ముఖం అన్నాడా? చెప్పండి అమ్మా, మరి మీరన్నా చెప్పండి బ్రదర్స్. వెళ్ళమన్నాడా ఆగమన్నాడా? మళ్ళీ చెప్పండి. వెళ్ళమన్నాడా ఆగమన్నాడా? అందరూ చెప్పండి. వెళ్ళమన్నాడా ఆగమన్నాడా? డౌట్ లేదుగా? రైట్. ఇప్పుడు అపోస్తల కార్యం 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. ఆగో, ఇందాకేమన్నారు మీరు? వెళ్ళమన్నాడా ఆగమన్నాడా? మళ్ళీ చెప్పండి. ఇక్కడేమంటున్నాడు? వెళ్ళక. ఏమయ్యా 2 నువ్వే చెబుతావు, వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి, అందులో తిరుగులేదు. ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఊరు ఒక గ్రామం కాదు. నీకు ఓపిక ఉంటే సర్వలోకమునకు నువ్వు వెళ్ళాలి.